లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అంటే మీరు చాలా రోజుల నుంచి నాకు కాంటాక్ట్లో ఉన్నా మీతో మాట్లాడుతూనే ఉన్నాను. బట్ ఇంటర్వ్యూ ఇవ్వటం లేట్ అయింది. కానీ మంచి పేరు వస్తూ ఉంది బిగ్ టీవీ, వింటున్నాను నేను. థ్యాంక్ యూ అమ్మ. ముందుగా అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో మీకు సభ్యత్వం ఉందా లేదా? ఉంది బాబు. నేను ఫస్ట్ 2000 ధర్మాన ప్రసాదరావు గారు జాయిన్ అయ్యారు, మీకు గుర్తుందా, శ్రీకాకుళంలో. అదే రోజు జాయిన్ అయ్యాను నేను పార్టీలో. అప్పటికి నా పార్టీ అయిపోయింది. ఎన్టీఆర్ టీడీపీ కదా నా పార్టీ, సింహం గుర్తు. అయితే ఆ పార్టీ దానికి సరైనటువంటి ఓటింగ్ లేకపోవటం వల్ల రద్దు చేసింది ఎలక్షన్ కమిషన్. రద్దు చేయడంతో నాకేంటంటే ఒక సోర్స్ కావాలి కదా. నా ఫైటింగ్ 30 ఏళ్ళ నుంచి నేను పోరాడుతూనే ఉన్నాను కదా ఈ ప్రజా వ్యతిరేక శక్తుల మీద, అప్రజాస్వామ్య శక్తుల మీద నా పోరాటం కంటిన్యూ జరుగుతూనే ఉంది. అందుకోసం నాకు డయాస్ కావాలి. అలాగే నాలాగే ఆ అబ్బాయి కూడా పాపం కష్టాల్లో ఉన్నారు, జగన్. నాకు కొడుకులాగా అనిపించింది. అందువల్ల నేను జాయిన్ అవుతానని చెప్పాను. సరే అమ్మా అని చెప్పారు. అక్కడ ధర్మాన ప్రసాదరావు గారు అక్కడ శ్రీకాకుళంలో నేను ఆయన జాయిన్ అయిపోయా. నాకు జనరల్ సెక్రటరీ పోస్ట్ కూడా ఇచ్చారు. అమ్మ, నందమూరి తారక రామారావు ఆశయాలకి అంటే దూరంగా ఉండి ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ని ఆ రోజున చూసాం. అంటే ఆ పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి, ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత అంటే క్వైట్ ఆపోజిటివ్గా ఉండే ఒక సిద్ధాంతపరంగా ఎన్టీఆర్తో పోల్చితే అటువంటి పార్టీలో మీరు చేరారు. ఎందుకు అంత అంటే నేడుతుంది జగన్ పైన అంత ప్రేమ ఎందుకు మీకు? ఇక్కడ మీరు ఒకటి మర్చిపోతున్నారు. ఇది జగన్ పట్ల ప్రేమ కాదయ్యా, జగన్ పట్ల ఒక సానుభూతి. అప్పుడు అటు తండ్రిని కోల్పోయి తర్వాత సొంత పార్టీయే అతను నానా ఇబ్బందులు పెట్టి అతను మంచి కోసం, వాళ్ళ నాన్నగారి కోసం చనిపోయిన వాళ్ళ కోసం వెళతాను ఓదార్పు యాత్ర కంటే అధిష్టానం వ్యతిరేకించింది. అసలు వెళ్ళటానికి వీలు లేదని కక్షగట్టినట్టు చేశారు. ఒక చిన్న బాబు, అప్పుడు ఎంతో పెద్ద వయసు కాదు, ఆయన వయసు 39 ఏళ్ళు ఎంతో. ఆ చిన్న అబ్బాయి మీద అంత కక్షపూరితంగా అధిష్టానం వ్యవహరించడం మంచిది కాదనిపించింది. పైగా అతని కోరిక సమంజసం కూడా కదా. తండ్రి కోసం చనిపోయిన వాళ్ళ ఇంటికి పోయి పలకరించడం అనేది అది కనీస ధర్మం కనుక అతను తన ధర్మాన్ని నెరవేర్చాలనుకున్నప్పుడు ఆ అధిష్టానమే వాళ్ళు సరిగ్గా వ్యవహరించలేదు. అప్పుడే నాకు జాలి కలిగింది. ఇక వస్తే అతను కాంగ్రెస్ పార్టీ కాదు. సోనియా గాంధీ గారు రమ్మన్నప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేదు. వైఎస్ అన్న కూడా నన్ను ఒకసారి వచ్చి జాయిన్ అవ్వమ్మ, ఇక్కడ ఆసిఫ్ నగర్ సీట్ ఇస్తా అన్నారు. నాగేంద్ర అప్పుడు వెళ్ళిపోయారు తెలుగుదేశంలోకి. వెళ్ళిపోయినప్పుడు రామ్మ అన్నారు, నేను రానన్నాను. ఇది నా సిద్ధాంతం. నా పార్టీ ఉన్నంత వరకు నేను ఎక్కడికి పోలేదు. అలాగే ఈ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్కు వ్యతిరేకంగా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశారు. అది మర్చిపోకూడదు మనం. అతను కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడుతున్నాడా, కాంగ్రెస్లో కలిసి పోరాడుతున్నాడా? కాంగ్రెస్లో కలుపుకుంది ఎవరు? టీడీపీ అధ్యక్షుడిగా ఉండి టీడీపీ పార్టీ నుంచే ముఖ్యమంత్రిగా పనిచేస్తూ కాంగ్రెస్తో కుమ్మక్కయ్య తెలంగాణలో పొత్తు పెట్టుకుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. అలాగే ఎన్టీఆర్ గారు కుమార్తె అయ్యి ఉండి ఆయన చనిపోగానే కాంగ్రెస్ పార్టీలో చేరింది ఎవరు? పురంధరేశ్వరి కదా. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె 2 సార్లు మంత్రి పదవి పొంది ఆ పార్టీ ఓడిపోగానే మళ్ళీ వచ్చి బీజేపీలో చేరింది ఎవరు? పురంధరేశ్వరి కదా. వాళ్ళకంటే నేను నీతిగానే ఉన్నానుగా. ఒక మంచి పార్టీ, ఒక మంచి వ్యక్తిని నేను సపోర్ట్ చేస్తున్నానుగా. ఇద్దరం కూడా ఆశయాల కోసం పోరాడుతున్నాం. మాకు ఇక్కడ పర్సనల్ స్వార్థం ఏమీ లేదు. నాకు కేవలం నా భర్త ఆశయాలు నిలబెట్టడం కోసం నాకు కాలంబన కావాలి, నాకు డయాస్ కావాలి. దానికోసం నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వెళ్ళాను. అలాగే ఆయన తన తండ్రి ఆశయాలు నిలబెట్టడం కోసం ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు. ఇద్దరం ఒకే రకమైన కష్టాల్లోనే ఉన్నాం కనుకనే చేరాను నేను. ఒక విద్యావంతురాలుగా మీరు ఉన్నారు. అంటే ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కానీ రాజకీయాలకు సంబంధించి కానీ ఎలాంటి పరిచయం లేకుండా ఉండే వ్యక్తిగా మీరు ఎన్టీఆర్ని వివాహం చేసుకున్నారు. అంటే నట విఖ్యాత ఒక మహానటుడిని పెళ్లి చేసుకున్న తర్వాత నిజంగా లక్ష్మీపార్వతి అనే ఆవిడ లాభపడిందా, నష్టపడిందా? మంచి ప్రశ్న. ఇప్పుడు లాభ నష్టాలు బేరీజు వేసుకోవటం అనేది అంత మంచిది కాదని నా ఉద్దేశం. ఎందుకంటే పర్సనల్గా నా జీవితాన్ని నేను కోల్పోవచ్చు, కానీ ఒక అంతటి మహానుభావుడు ఇల్లాలవటం అంటే ఎన్ని జన్మల పుణ్యం అది. అందరికీ సాధ్యమవుతుందా ఆయన భార్య స్థానం రావటం అనేది?
అంత స్థానం పొందాను కనుక తర్వాత వచ్చిన కష్టాలన్నింటినీ కూడా నేను దాటగలిగాను చెప్పాలి అంటే. పర్సనల్ లైఫ్ అంతా పోయింది నాకు, నిజం అసలు అది ఆలోచించడానికి ఏమి, వదిలేసాను దాని గురించి. అందువల్ల నా లక్ష్యం ఒక్కటే, ఆయనకు అన్యాయం జరిగింది, ఆ రోజు నా కళ్ళారా చూశాను. అందువలన జరిగిన అన్యాయాన్ని ఆయన వీడియోల ద్వారా, ఆడియోల ద్వారా లోకానికి చెప్పారు. అయినా సరే వీళ్ళు ఇంకా బుకాయిస్తూ లక్ష్మీపార్వతిని దోషిగా నిలబెడుతూ అబద్ధాలతోనే కాలక్షేపం చేస్తున్నారు. అంతటి మహానుభావునికి జరిగిన అన్యాయానికి ఆయన భారీగా పోరాటం నా లక్ష్యం అనుకున్నా, ధర్మం అనుకున్నా. నేను అట్లాగే నిలబడి పోరాడుతూనే ఉన్నాను. నిజంగానే మీరు ఆ దశలో పోరాడారు అంటే అందరూ లక్ష్మీపార్వతిని టార్గెట్ చేశారు అంటే ఆయనకి ఎన్టీఆర్కి వచ్చిన కష్టానికి కానీ మిగతా అంశాలు కానీ లక్ష్మీపార్వతి కారణం అనేది చూపించారు. ఈ ఎన్ని సందర్భాల్లో ఒక్కసారైనా ఈయన పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది అని అనిపించిందా మీకు ఎప్పుడైనా? ఎప్పుడు అనిపించదు. ఎందుకంటే నా భర్త ఎప్పుడైనా నా పట్ల తేడాగా చూస్తే కదా. ఇప్పుడు బయట నుంచి వీళ్ళు వేసే నిందలో, లేకపోతే వీళ్ళు పెట్టే కష్టాలకో, వీళ్ళ ఇబ్బందులకో నేను అనుకొని ఎన్టీఆర్ని పెళ్లి చేసుకున్నందువల్ల నా జీవితం పాడైపోయిందని అనుకుంటే నేను ఎన్టీఆర్కి తగిన భార్యనే కాదు. ఎందుకంటే కష్టాలు ఆయన పడ్డారు జీవితంలో, నాతో పాటు ఆయన పడలేదా? పెళ్ళికి ముందు పడలేదా? పెళ్ళి తర్వాత పడలేదా? ఆయన పాపం చివరికి అధికారం కూడా పోగొట్టుకోలేదా? అలాంటిది ఆయన అన్ని కష్టాలు పడితే నేను పడకూడదా ఆయన కోసం? ఒక్కటే అయ్యా, ఇక్కడ అనుబంధం అనేది అందరికి అర్థం కానిది. అది ఆ భార్యాభర్తల బంధం ఏంటో మేమిద్దరం నిజంగా ఒక ఆదర్శంగానే చూపించాము. ఎన్ని కష్టాలు ఎదురైనా ఇద్దరం ఒకే మాట మీద నిలబడ్డాము, ఒకే బాటలో సాగిపోయాము. అందుకే లాస్ట్ మినిట్ వరకు ఆయన నన్ను విడిచిపెట్టలేదు. నా భార్య మహాతల్లి, నా భార్య నాకు ఒక తల్లిలాగా అన్నం తినిపించిందని చెప్పి చివరి వరకు ఆయన చెప్పుకునేట్టుగానే నేను ప్రవర్తించాను. వీళ్ళు ఎన్ని రకాలు మాట్లాడినా కూడా ఏనాడైనా ఎన్టీఆర్ నన్ను ఒక్క మాట అన్నారా? నాకు దూరంగా జరిగారా? లేదు కదా. అన్యాయం చేసినటువంటి వాళ్ళ మీదే ఆయన దండెత్తారు. అది గమనించాలి ఇక్కడ. నేను ఎప్పుడు అనుకోలేదు, ఇప్పుడు కూడా నేను ఆయన కోసమే నిలబడ్డాను కదా. నేను ఇంకొక మార్గం చూశానా? లేదు కదా. ఇప్పటికీ ఎన్టీఆర్ అనే మాటే కదా నా నోటి వెంట వస్తూనే ఉంటుంది. అందువలన అట్లా మా అనుబంధం వేరు, మా ఆశయాలు వేరు, మా ఇద్దరిని అర్థం చేసుకునే వ్యక్తులు అసలు లేరు. For more videos like this, subscribe Big TV channel.